ఓకే. మనం ఇప్పుడు అంటే లాంగ్వేజెస్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ మనం ఉపయోగించకూడదు అని తెలుసుకున్నాం. సో, ఇంకా కొన్ని తెలుసుకుందాం. ఫేమస్ పర్సన్స్ ముందర ఫేమస్ పర్సన్స్ ముందర ఆర్టికల్ అనేది ఉపయోగించాలా లేదా అని తెలుసుకుందాం. జనరల్‌గా మనం నేమ్స్ వచ్చినప్పుడు ప్రాపర్‌గా మనము ఒక నౌన్‌ని పిలిచేటప్పుడు అది మనకు దేర్ ఈస్ నో రిక్వైర్‌మెంట్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. కానీ ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీస్ ముందర ద అనేది మనం వాడొచ్చు. సపోజ్ ద నెహ్రూ, ద గాంధీ, ద ఇందిరా గాంధీ. ఓకే. ఫేమస్ పర్సనాలిటీస్ ముందర మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్స్‌ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మౌంటైన్స్, ద హిమాలయాస్, ద ఆరావళి అండ్ ద ఆల్ప్స్. రివర్స్ ద గంగా, ద బ్రహ్మపుత్ర అండ్ ద హోలీ బుక్స్ అండ్ ద క్లాసికల్ బుక్స్, ద భగవద్గీత, ద బైబిల్ అండ్ ద ఖురాన్. ఓకే. మనము ద అనేది ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే ద మౌంటైన్స్, ద హిమాలయాస్, ద హిమాలయాస్, ద ఆరావళి, ద ఆల్ప్స్. రివర్స్ ద గంగా. సో ఇది యూనిక్ కదండి. యూనిక్ అంటే గంగా అనేది ఒకటే రివర్ ఉంది, చాలా రివర్ లేవు గంగా పేరుతో. ఓన్లీ ద బ్రహ్మపుత్ర. ఓకే. ద బ్రహ్మపుత్ర అండ్ బిఫోర్ ద యూజ్ యూజ్ యూజ్డ్ బిఫోర్ ద హోలీ అండ్ ద క్లాసికల్ బుక్స్, ద భగవద్గీత అండ్ ద బైబిల్ అండ్ ద ఖురాన్. ఓకే. క్లాసికల్ బుక్స్ ముందర, మౌంటైన్స్ ముందర, హిమాలయాస్ ముందర, ఆరావళి అండ్ ద ఆల్ప్స్. ఓకే. దా అనేది ఇక్కడ ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఫర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఓకే. ఫర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. సపోజ్ మనకు 3 రకాల ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్. మనకు 3 రకాల డిగ్రీస్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని 3 రకాలు ఉంటాయి. కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకు 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలలో మొదటిది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ. సో వీటికి ఎటువంటి ఆర్టికల్స్‌ను ఉపయోగించకూడదు. ఓకే. వీటికి డెఫినెట్ గాని, ఇండెఫినెట్ ఆర్టికల్స్‌ని ఉపయోగించకూడదు. ఓన్లీ మనము సూపర్లేటివ్ డిగ్రీకి మాత్రమే మనము ఆర్టికల్ ద అనే డిఫైనైట్ ఆర్టికల్‌ను ఉపయోగించాలి. ఓకే. అర్థమైందా? ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీకి మాత్రమే ద టాలెస్ట్, ఓకే, ద లాంగెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్. ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీకి మాత్రమే మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీకి మాత్రమే ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్, యూ కెన్ రిఫర్ టు మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ద వర్డ్ యూజ్ బికాస్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ అంటున్నాడు. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. వి డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద మౌంట్ ఎవరెస్ట్. కానీ ద హిమాలయాస్ బట్ యూ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద మౌంట్ ఎవరెస్ట్. ఓకే. ద కాంచన్జంగా, ద మౌంట్ ఎవరెస్ట్. ఓకే. ఆ విధంగా ఉపయోగించకూడదు అంటున్నాడు. కానీ ద హిమాలయాస్ అనేది ఉపయోగించవచ్చు. బికాస్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. సో దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. చూడండి. పర్సన్ ముందర కానీ, ముందర కానీ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆర్టికల్ అంటున్నాడు. ఓకే. పర్సన్ అంటే ఏ పర్సన్? కామన్.
సిటీ ముందర కానీ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆర్టికల్ అంటున్నాడు. ఓకే, డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద పర్సన్. సపోజ్ జాన్ అన్నామనుకోండి, జాన్ ముందర ఎనీ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ కడప ఉందనుకోండి, సో కడప ముందర కూడా ఎటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓన్లీ స్పెసిఫిక్గా ఉంటే మాత్రమే, ఓన్లీ ఫర్ ప్రాపర్గా స్పెసిఫిక్గా ఉంటే మాత్రమే మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. బట్ డు నాట్ యూజ్ ఫర్ కామన్ ఆర్ ప్రాపర్ నౌన్లు లివింగ్ థింగ్స్కి మాత్రం డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఓకే, పర్సన్ ముందర కానీ సిటీ ముందర కానీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఆర్టికల్ అని చెప్తాడు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్, మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక ప్రాపర్ నౌనే. దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద మౌంట్ ఎవరెస్ట్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. కానీ మనకు ప్రపంచంలో హిమాలయాస్ అనేటి మన దేశంలో హిమాలయాస్గా పిలుస్తున్నాము. ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద ఆరావళి మౌంటైన్స్ అంటే ఇవి ఒక గ్రూప్ అన్నమాట. ఒక గ్రూప్ ఉన్నాయి కాబట్టి మనము ద అనేది మనము డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాము. ఓకే, యూ వుడ్ సే ఐ వాంట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. అంటే నేను చెప్తున్నాను మౌంట్ ఎవరెస్ట్ నాకు ఎక్కాలని ఉంది, కానీ డు నాట్ యూజ్ ద అనే డిఫైనైట్ ఆర్టికల్ బిఫోర్ ద మౌంట్ ఎవరెస్ట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. ఓకే, అర్థమైందా? ప్రాపర్ నౌన్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ను కూడా ఉపయోగించకూడదు అని చెప్తున్నారు ఫైనల్గా. నెక్స్ట్, ఎప్పుడు ద అనేది ఉపయోగిస్తాము, ఇంకా ఎప్పుడు ద అనేది ఉపయోగిస్తాము. ఓకే, ద అనేది ఇంకా ఎప్పుడు ఉపయోగిస్తాము. The definite article the is used when the proper noun is qualified by an adjective or a defining adjective clause అంటున్నా. చూడండి, ద హైయెస్ట్ అనేది ఏమని చెప్పాం? ద హైయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ముందర మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. బట్ డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద పాజిటివ్ డిగ్రీ అండ్ ద కంపారిటివ్ డిగ్రీ. వి యూజ్ ఓన్లీ ద ఆర్టికల్స్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఓన్లీ. మనము సూపర్లేటివ్ డిగ్రీ ముందర మాత్రమే ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఈస్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజ్ ఇంక్లూడెడ్. సపోజ్ మనకి కానిస్టేబుల్లో చూసుకున్నాం అనుకోండి, కానిస్టేబుల్లో చూసుకుంటే 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. మనకు హైకోర్టు జాబ్స్లో చూసుకున్న ఇంగ్లీష్లో 30 మార్కులు వస్తే అందులో నుంచి మనకు 2 క్వశ్చన్లు అనేటివి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి వస్తాయి. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎంత సింపుల్గా చెప్పుకుందామంటే అవి మీరు ఎక్కడా కూడా వినిండరు. జస్ట్ 10 minutesలో 2 క్వశ్చన్లు ఏ విధంగా చేయాలో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.